హాయ్ అండి. వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాల్టి మన రెసిపీ పకోడీ. అనుకోకుండా గెస్ట్లు వచ్చే టైంలో మనకి నిమిషాల్లో ఫాస్ట్గా పని అయిపోవాలంటే ఒకసారి తప్పకుండా ఈ పకోడీలని ట్రై చేయండి. ఇవి ఉల్లిపాయ పకోడీల కంటే కూడా చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్ మీలో కొత్తగా ఎవరైతే చూస్తున్నారో నా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఈ పకోడీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. దీనికోసం అయితే ఫస్ట్ ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకోండి. అందులోకి నేను ఇక్కడ ఒక 2 కప్పుల నిండుగా క్యాబేజీ తురుము తీసుకుంటున్నానండి. సన్నగా కట్ చేసి తీసుకోండి. మీరు కొలత కోసము ఒకటి ఏదైనా గ్లాస్ కానీ గిన్నె కానీ పెట్టేసుకోండి. నేనైతే ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఒక గిన్నెతోటి కొలత కింద పెట్టేసుకున్నాను. సేమ్ అదే గిన్నెతోటి ఒక అరకప్పు వరకు సన్నగా కట్ చేసుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలను వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి పచ్చిమిర్చీలు అయితే ఒక 5 తీసుకున్నానండి. ఇలాగ సన్నగా చాలా చిన్నగా కట్ చేసుకోండి. అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర తరుగు వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి సాల్ట్ ఒక అర టీ స్పూన్ వేసుకోండి. ఎక్కువ పట్టదండి, మనం క్యాబేజీ వేస్తున్నాం కదా, చూసి వేసుకోండి సాల్ట్ అనేది. అలాగే కారప్పొడి కూడా పచ్చిమిర్చి వేసాం కదా, అయినా కూడా కొంచెం లైట్గా ఒక పావు టీ స్పూన్ అలాగా కారప్పొడి వేసుకోండి. అలాగే కచ్చాపచ్చగా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, చాలా కొంచెం వేసుకోండి. జస్ట్ ఒక పావు టీ స్పూన్, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు తీసుకుని చిన్న అల్లం ముక్కని అలాగ దంచి వేసేసాను. నెక్స్ట్ జీరా పౌడర్ ఒక పావు టీ స్పూన్ వేసుకోండి. జీలకర్ర పొడి ఉంటుంది కదా అది. నెక్స్ట్ ఇందులోని గరం మసాలా వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి. అయినా కూడా కొంచెం లైట్గా వేసుకోండి, బాగుంటుందండి ఫ్లేవరు. ఇలా అన్నిటిని కూడా బాగా కలిసే విధంగా బాగా చేతితోటి కొంచెం ప్రెషర్ ఇస్తూ కలుపుకోండి. ఫస్ట్ నీళ్ళు అనేది వేయొద్దండి. మనకి ఈ వెజిటేబుల్స్, ఈ క్యాబేజీ కానివ్వండి, అలాగే ఈ ఆనియన్స్ ఇవి వేసాం కదా, వీటిలో నుంచి కొంచెం లైట్గా మనకి తడి అనేది వస్తుంది. అలాగే ముందు కరివేపాకును వేయటం మర్చిపోయానండి. సో ఇప్పుడు వేస్తున్నాను కరివేపాకును కూడా. ఇలాగ కొంచెం తుంపి వేసేసుకోండి, డైరెక్ట్గా వేయకుండా ఇలా కొంచెం కట్ చేసిన విధంగా వేసేసుకోండి. ఇలా వేసేసిన తర్వాత బాగా కలుపుకోండి. ఒక 5-6 నిమిషాల పాటు అయిన ఈ విధంగా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. మనకి కొంచెం లైట్గా తడి అనేది ఉంటుందండి ఈ వెజిటేబుల్స్లో. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి శనగపిండి వేసుకోండి. మనం ఏ కప్పుతో తీసుకున్నామో క్యాబేజీ, సేమ్ అదే కప్పుతోటి 1 కప్పు నిండుగా శనగపిండి వేసుకోండి. నెక్స్ట్ అదే కప్పుతోటి పావు కప్పు కంటే కొంచెం ఎక్కువ వరిపిండి, పొడి బియ్యం పిండి ఉంటుంది కదా, ఆ బియ్యం పిండిని అయితే పావు కప్పు కంటే జస్ట్ ఒక 2 స్పూన్లు అలా కొంచెం ఎక్స్ట్రా తీసుకోండి. ఇలాగా మనకి ఈ బియ్యం పిండి వేయడం వల్ల మనకి క్రిస్పీగా వస్తాయండి పకోడీ. ఇలా ఈ వరిపిండి అలాగే శనగపిండి వేసిన తర్వాత కూడా ఒకసారి బాగా కలిసే విధంగా కలుపుకొని అప్పుడు ఇందులోకి కొంచెం నీళ్ళు జస్ట్ అలాగ స్ప్రింకిల్ చేసుకోండి. మనకి టీ గ్లాసెస్ ఉంటాయి కదా, టీ గ్లాస్ తోటి ఒక అర టీ గ్లాస్ అంత పడతాయి అంటే అంతే, అంతకంటే ఎక్కువ పట్టవు. పిండిని అయితే ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇలాగ కొంచెం గట్టిగానే కలుపుకోవాలి పిండి అయితే. చూడండి ఇలాగ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకోండి. ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలండి. హీట్ అయిన తర్వాత పకోడీ వేసుకునే ముందు ఫస్ట్ సిమ్లో పెట్టేసుకోండి. ఇలాగా ఫస్ట్ ఒక వాయికి సరిపడా పకోడీ వేసుకున్న తర్వాత అప్పుడు ఫ్లేమ్ని హై ఫ్లేమ్కి పెట్టేసుకోవచ్చు. ఇవి వేయడానికి కొంచెం టైం పడుతుంది కదా, ఫస్ట్ వేసినవి బాగా కలర్ వచ్చేస్తాయి, తర్వాత సరిగా వేగవు. సో ముందు అయితే ఈ విధంగా ఫస్ట్ సిమ్లో పెట్టేసుకొని వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఇలాగ వేయించుకునేటప్పుడు 1 నిమిషం పాటు బాగా వేగిన తర్వాత అప్పుడు గరిటెతోటి ఈ విధంగా రెండో వైపును కూడా తిప్పుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి. వేగడానికి అయితే మనం ఇందులో క్యాబేజ్ ఎక్కువ వేసాం కదండి, కొంచెం టైం పడుతుంది వేగడానికి. నార్మల్ ఉల్లిపాయ పకోడీ కంటే కూడా ఇవి వేగడానికి కొద్దిగా టైం పడుతుంది. చూసి బాగా ఫ్రై చేసుకోండి. ఇక్కడ మీకు ఉల్లిపాయలు వేగి మనకి కొంచెం కలర్ అనేది కొంచెం డార్క్ బ్రౌన్ కలర్కి వస్తాయండి. ఆ టైంలో మీరు వీటిని ఆయిల్లో నుంచి తీసేసి సపరేట్ చేసేసుకోవచ్చు. ఇలా బాగా వేగిన తర్వాత వీటిని ఇలా గరిటెతోటి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయండి. మనకి ఉల్లిపాయ పకోడీ కంటే కూడా ఈ క్యాబేజీ పకోడీ రుచి చాలా బాగుంటాయి. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇలాగా సేమ్ ఇదే విధంగా రెండో వాయి కూడా ఇదే విధంగా వేసుకోండి. ఫస్ట్ వేసేటప్పుడు అయితే సిమ్లో పెట్టేసుకోండి. అన్నీ వేసుకున్న తర్వాత అప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. వేడివేడిగా సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇవ్వండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ టేస్టీ వీడియోతో మరలా మీట్ అవుతాను. థ్యాంక్ యూ.